వెల్కమ్ టు అవర్ ఛానల్ పంతుల రామమూర్తి. మన హైందవ సనాతన ధర్మం పరిస్థితిని బట్టి మారుతూ ఉంటుంది. మిగిలిన మత ధర్మాలన్నీ కూడా స్థిరంగా ఉంటాయి. హైందవ సనాతన ధర్మానికి మిగిలిన మత ధర్మాలకి ఉన్నటువంటి తేడా అది. చూడండి, సత్యం బ్రూయాత్, సత్యాన్నే మాట్లాడాలి. సత్యహరిశ్చంద్రుడు సత్యాన్నే మాట్లాడాడు కాబట్టి గొప్పవాడయ్యాడు అనేది ఒకటి ఉంది. కానీ ఎప్పుడూ సత్యాన్నే మాట్లాడతావా? నీ జీవనం కోసం అప్పుడప్పుడు అబద్ధాలు కూడా మాట్లాడాలి, లేకపోతే నీ జీవనం నడవదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒకడు తాగుబోతాడు భార్యను కొట్టుకుంటూ వచ్చాడు, కత్తి తీసుకొని పొడవడానికి వచ్చాడు. ఆమె మన దగ్గరికి వచ్చింది. పాపం స్కూల్లో పిల్లలందరూ కూడా చదువుకుంటూ ఉన్నారనమాట. అమ్మ ఇట్లా నా భర్త నన్ను చంపడానికి వచ్చాడు అని. అప్పుడు వీళ్ళు ఏం చేశారు, సరేలేమ్మా బెంచీ కింద దాక్కో అని చెప్పారు. ఆమె బెంచీ కింద దాక్కోండి. వాడు వచ్చాడు, నా పెళ్ళాం మీ రూమ్లోకి వచ్చింది కదా, ఎక్కడుందో చెప్పు అన్నాడు. అప్పుడు నిజం చెప్తావా సత్యాన్ని? మా ఇంట వంట అబద్ధం మాట్లాడడం, మా అమ్మ మాట్లాడదు, మా నాన్న మాట్లాడడు, మా తాత మాట్లాడడు, నేను కూడా నిజం మాట్లాడతాను, ఇదిగో ఇక్కడే ఉండి బెంచీ కింద తీసుకోపో అన్నాం అనుకో, అప్పుడేమవుతుంది, వాడు ఆ అమ్మాయితో పాటు నిన్ను కూడా పొడి చేస్తాడనమాట. ఆ సమయంలో అబద్ధం మాట్లాడాలి. గోరక్షణ, శిశురక్షణ, బ్రాహ్మణ రక్షణ, ఆత్మ రక్షణ కోసమని అబద్ధం మాట్లాడవచ్చు అని చెప్పింది మన హైందవ సనాతన ధర్మం. సత్యం బ్రూయాత్, సత్యం మాట్లాడాలి ఎప్పుడు అవసరమైనప్పుడు అంతే. ప్రతి విషయంలో సత్యాన్ని మాట్లాడినప్పుడు, కొన్ని విషయాల్లో అబద్ధాన్ని మాట్లాడాలి. ప్రియం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, ప్రియంగా మాట్లాడాలి. అంటే మనం మాట్లాడేటువంటి మాటలు ఎదుటి వాళ్ళని ఆకట్టుకునేటువంటి విధంగా ఉండాలి. వీడి మాటలు వినాలి అనేటట్టుగా ఉండాలి. ప్రియంగా మాట్లాడాలి. నీ మాటలు 10 మంది వినేట్లుగా ఉండాలన్నమాట. నబ్రూయాత్ సత్యం అప్రియం. చూడండి, అప్రియమైనటువంటి సత్యాన్ని ఎప్పుడూ కూడా చెప్పకూడదు. అంటే ఏంటంటే, పిల్లవాడికి జ్వరం వచ్చింది, వాడికి లడ్డు అంటే ఇష్టం, ట్యాబ్లెట్ అంటే వాడికి ఇష్టం ఉండదు, అది చేదుగా ఉంటుందన్నమాట. వాడికి ఇష్టం వచ్చింది కదా అని లడ్డు పెట్టామనుకోండి, వాడి నోట్లో వాడి గుడ్డు పెడతాడు, అంతేగా. కానీ వాడికి ఇష్టం లేదు కానీ ట్యాబ్లెట్ వేయలేదనుకో, అయినా గుడ్డు పెడతాడు. కాబట్టి ఆ సమయంలో మనం ఏం చేయాలి, వాడికి ఇష్టం లేకపోయినా కానీ ట్యాబ్లెట్ అనేటువంటిది వాడి నోట్లో వేసి కొంచెం నీళ్లు పోయాలి. అప్పుడు వాడు జ్వరం తగ్గి హుషారుగా తిరుగుతుంటాడు, చదువుకుంటాడు. ప్రియం చా నా అమృతం బ్రూయాత్. ఇంకోటి కూడా, ఇష్టం వచ్చింది కదా అని అబద్ధాన్ని ఎప్పుడూ కూడా చెప్పకూడదు. ఏష ధర్మ సనాతన, ఇది సనాతనమైనటువంటి ధర్మం. మిగిలినటువంటి మత ధర్మాలకు మొత్తానికి కూడా మూలమేది అంటే హైందవ ధర్మమే అనటంలో సందేహమే లేదు. మిగిలిన ఎప్పుడు వచ్చాయండి? క్రిస్టియన్ మతం మందే. అది ఎక్కడి నుంచి వచ్చింది? బ్రిటిష్ వాడిది. వాడు బలవంతంగా నా మతాన్ని తీసుకోవాలి, నా మతాన్ని తీసుకున్నటువంటి వాడికి డబ్బులు ఇస్తా, నా మతాన్ని తీసుకున్న ఉద్యోగాలు ఇస్తా, నాలాగా షూటు బూటీ వేయాలి, నాలాగా ఇంగ్లీష్లోనే మాట్లాడాలని శాసించాడు వాడు ఆ రోజు. అందుకని వీళ్ళు చచ్చినట్టుగా తీసుకున్నారనమాట. ఈరోజు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, కాలేజీలు ఎక్కువ అయ్యాయి. హైందవ సనాతన ధర్మం అడుగుంటుంది. దానికి కారణం ఏంటి అంటే, వేమన శతకం, సుమతి శతకం, భర్తృహరి సుభాషితాలు ఇటువంటివి పిల్లలకి లేవు. అవి ఉంటే మోరల్ వాల్యూస్ ఉంటాయి. చదువు అంటే దేనికంటే కేవలం డబ్బు సంపాదనకి అనేటువంటిది ఏర్పడింది. అసలు చదువు దేనికి అంటే జ్ఞానం కోసం, జ్ఞానం కోసం చదువుతున్నాం అంతే. అది కాస్త ఇప్పుడు ఏమైంది, బ్రిటిష్ వాడి విద్యా విధానం వల్ల వాడి మతాన్ని పుచ్చుకొని ఇప్పుడు కూడా అదే జరుగుతున్నది మొత్తం కూడా. బ్రిటిష్ వాడి మతంలో మారినట్లయితే మీరు చనిపోయినా కానీ ఫ్రీగా అంత్యక్రియలన్నీ మేమే చేయిస్తాం, జీవించి ఉన్నంత వరకు కూడా మేమే డబ్బులు ఇచ్చి పోషిస్తాం అని అన్నందువల్ల ఇది జరుగుతూ ఉంది. కాబట్టి మిగిలినటువంటి మత ధర్మాలన్నీ కూడా వేరు, హైందవ సనాతన ధర్మం వేరు. పరిస్థితిని బట్టి మారుతూ ఉంటుంది. కాబట్టి హిందువుగా పుట్టావు,
హిందువుగా జీవించు. అసలు మత మార్పులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పండి? అంటే మతం మారావు అంటే నీ తల్లిదండ్రుల్ని నువ్వు అవమానపరిచినట్లే. ఇది నీ తల్లిని నువ్వు కత్తితో పొడిచినట్లే మతం మారావు అంటే. భారతదేశంలో పుట్టి, హిందూ దేశంలో పుట్టి, ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు కొంటూ ఒక పక్క నువ్వు జై ఇంగ్లీష్, జై బ్రిటిష్, జై పాకిస్తాన్ అన్నాడు, నిన్నేం చేయాలి ఇంకా? కాబట్టి హిందూ దేశంలో హిందువుగా పుట్టాం. హిందూ అనేది మతం కాదు, ఇది హిందూ దేశం. మీ సర్టిఫికెట్ మీరు చూడండి, ఏముందో చూడండి ముందు. అసలు ఈ 10th క్లాస్ టీసీ ఉంది కదా, దాని మీద ఏముందో చూడు ఒకసారి. హిందూ బ్రాహ్మణ్, హిందూ రెడ్డి, హిందూ కమ్మ, హిందూ చాకలి, హిందూ ముస్లిం అని ఉందా లేదా? అంటే అర్థం ఏంటి? హిందూ దేశంలో పుట్టినటువంటి ముస్లిం, హిందూ దేశంలో పుట్టినటువంటి క్రిస్టియన్, అది హైందవ సనాతన ధర్మం. అంటే ఆ మతంలో, ఆ కులంలో పుట్టినంత మాత్రాన నువ్వు వేరు కానే కాదు, అందరం ఒకటే ఇక్కడ అనేటువంటిది అన్నమాట. అందరం ఒకటే అని వీడు అనుకుంటున్నాడు, వాడు అనుకోవాలిగా, వాడు అనుకోవట్లే. నా మతమే గొప్ప, నా దేవుడు, అసలు నీ దేవుడు ఏంది? నువ్వే దేవుడివి. సద్గురు సుబ్రహ్మణ్యం గారు అదే అంటారు, నువ్వే దేవుడురా స్వామి, నీలో దైవశక్తి ఉంది, అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అంటున్నాడు. కాబట్టి హిందూ దేశంలో పుట్టాం, హిందూ దేశం యొక్క స్కాలర్షిప్లు ఫలితాలన్నీ కూడా పొందుతున్నా. హిందువునే పుట్టావు, హిందువునే పెరుగు, హిందువుగా జీవించు, హిందువుగా చావు, అంతే. మత మార్పులు ఇవన్నీ కూడా మహా అపరాధం, మహాపాపం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నమస్తే.